అయ్యప్ప శరణం, స్వామి ఏ శరణయ్యప్ప. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా ఆంధ్ర శబరిమలై పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉన్నాం. ఈ రోజున ఆంధ్ర శబరిమలై శ్రీ అయ్యప్ప స్వామి వారిని దర్శించుకునే భాగంలో ఈరోజు విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం లక్ష్మీపురం గ్రామం నుంచి రావడం జరిగింది. మరి గతంలో ఆంధ్ర శబరిమలై చేరుకోవాలంటే రహదారి నిర్మాణం లేక భక్తులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం మేము డిసెంబర్ 29వ తారీఖున ఆంధ్ర శబరిమలై దివ్యక్షేత్రాన్ని దర్శించుకున్న భాగంగా మేము స్వామివారిని దర్శించుకుని వెళ్ళాం. ప్రస్తుతం అయితే రహదారి సువిశాలంగా సుమారు 40 కోట్ల రూపాయల వ్యయంతో ఈ యొక్క ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నిర్మించింది. కాబట్టి భక్తులు ఎవరూ కూడా భయపడకుండా మన ఏదైతే అన్నవరం నుంచి హైవే ఉందో అక్కడి నుంచి లోపలికి శంఖవరం గ్రామం మీదుగా శబరిమలై మన ఆంధ్ర శబరిమలై క్షేత్రాన్ని చేరుకోవడానికి సుమారు 15 కిలోమీటర్లు. ఈ 15 కిలోమీటర్లు కూడా ప్రస్తుతం కొత్తగా రహదారి నిర్మించారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలను కూడా భక్తులు అందరూ కూడా ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించుకోవడానికి చక్కనటువంటి మార్గం ఏర్పడింది. కాబట్టి భక్తులు ఎవరూ కూడా భయపడకుండా ఈ యొక్క ఆంధ్ర క్షేత్రాన్ని దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క వీడియో ద్వారా మన అయ్యప్ప స్వామి భక్తులకి తెలియజేయండి ఏంటంటే ప్రస్తుతం మేము ఆంధ్ర శబరిమల క్షేత్రాన్ని దర్శించాం. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి రహదారి ఏదైతే ఉందో అద్భుతంగా ఉంది. అన్నవరం నుంచి డైరెక్ట్గా శంఖవరం మీద వెళ్ళడానికి సుమారు 15-20 నిమిషాల్లో చేరుకోవడానికి ఒక సుఖం ఏర్పడింది. కాబట్టి మన రాష్ట్రంలో భక్తులందరూ కూడా ప్రస్తుతం ఆంధ్ర శబరిమల వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. స్వామి శరణయ్యప్ప.